రాష్ట్రంలో రైతు బీమా పథకం అటకెక్కింది. అన్నదాతలకు రేవంత్ సర్కార్ ధోకా చేసింది. రైతుల తరపున ఎల్ఐసికి చెల్లించాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వం నిలిపివేసింది. ఫలితంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీమా చెల్లింపులు నిలిచిపోయాయి. అసలే కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండే రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో రైతు బీమా పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర పథకానికి రేవంత్ సర్కార్ మంగళం పాడుతోంది. ఇప్పటికే రైతు భరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమాకు ధోకా ఇచ్చింది. రైతుల తరపున ఎల్ఐసికి చెల్లించాల్సిన ప్రీమియంను సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో నల్గొండ జిల్లాలో అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు ఆ సంస్థ బీమా చెల్లింపులను నిలిపివేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 250 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ఏడాదవుతున్న చెల్లింపులకు అతిగతి లేకుండా పోయింది. ఆరుగాలం శ్రమించి అకాల మరణం చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రైతు బీమా పథకాన్ని చేపట్టారు. 10 ఏళ్ల పాటు నిరాటంకంగా విజయవంతంగా అమలు చేశారు. గుంట భూమి ఉన్న వారికి సైతం ఈ పథకానికి అర్హులను చేశారు. ఎల్ఐసికి నెల నెల అన్నదాతల తరపున నాటి బీఆర్ఎస్ సర్కారే కోట్ల రూపాయల ప్రీమియం డబ్బుల్ని చెల్లించింది. అనుకోకుండా ఎవరైనా మరణిస్తే వ్యవసాయ శాఖ స్వయంగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి నెల రోజుల్లోగా ఆ చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించి కొండంత అండగా నిలిచింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ పథకాన్ని అటకెక్కించింది. ఎల్ఐసికి ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు సుమారు 13 కోట్ల రూపాయలని ఏడాదిగా ఇవ్వడం లేదు. బీమా సంస్థ రైతుల ఇన్సూరెన్స్ ను రెన్యువల్ చేయడం లేదు. దీంతో ఏడాది కింద రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 250 మంది రైతులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రైతు బీమా ఇవ్వక 6 నెలలు దాటిపోయింది. దయచేసి ఈ ప్రభుత్వం రైతు బీమా విడుదల చేయాలని కోరుతున్నాము. ఇంతకుముందు ఒక గుంట జాగా ఉన్న వాళ్ళకు కూడా రిలీజ్ చేసేది 5 లక్షలు ఇచ్చేది సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మటే రైతు బీమా విడుదల చేశారు. ఇప్పుడు 6 నెలల నుంచి ఆ బీమా పట్టించుకుంటలేరు. పెండింగ్ ఉన్నాయి, వస్తాయి అంటారు కానీ ఇంకా విడుదల చేయటం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుడు అదే అయిపోతుంది. మేము దయచేసి తొందరగా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక గుంట భూమి ఉన్నా కానీ 5 లక్షలు ఇచ్చేది, ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రైతు బంధు ఉన్నా సరిగా వేస్తలేరు. రైతుకి ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. రేవంత్ సర్కార్ రైతు బీమా చెల్లింపులు మానేయడంపై నల్గొండ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం చేతకానిదనం వల్ల అసలే కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండే రైతు కుటుంబాలు వ్యవసాయ శాఖ కార్యాలయాలు, ఎల్ఐసి ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడమే దీనంతటికీ కారణమని ఆ సంస్థ చెబుతుండటంతో బీమా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడుతున్నారు.